బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, కొండవలస, నర్సింగ్ యాదవ్, సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఇట్లా సినిమాలలో నవ్విచ్చే యాక్టర్లు మస్తు మంది. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలు, కానీ ఎక్కువ మటుకు అక్కడోళ్ళే ఉంటారబ్బా. అంత పెద్ద సినిమా కంపెనీలా మనోళ్ళు ఆడొకళ్ళు ఈడొకళ్ళు అగుపడితే అదే ఎక్కువ. గసంటోళ్ళ మంచి షెడ్డలన్నా చూసుకోవాలి కదా. మరి యాక్టర్ ఫిష్ వెంకట్ అన్న పానం చూస్తాయి దౌకాన్లున్నాడు కదా. మంత్రి శ్రీహరి సార్ పోయి దైన్యం చెప్పిండు, ఏం కాదు అంతా గవర్నమెంట్ చూసుకుంటదని. కిడ్నీలు ఫెయిల్ అయినాయట, దౌకాన్ల ఖర్చు మొత్తం సర్కారే పెట్టుకుంటదని మాట ఇచ్చిండు మంత్రి సారు. ఆయన ట్రీట్మెంట్ కి అవసరం ఉంటే పూర్తి స్థాయితో ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా. వెంకటన్న పుట్టింది హైదరాబాద్ లనే. అప్పట్ల రామ్ నగర్ చేపల మార్కెట్ లా చేపలు అమ్మేది కాబట్టి సినిమాల వచ్చినాక ఫిష్ వెంకట్ అయింది పేరు. 25 ఏండ్లకెళ్లి 100కు మీదనే సినిమాలల్లా తోపు హీరోలతోటి నటించిండు గాని పైసలు సంపాదించుకోలే. విలన్ల పక్కకుండి హైదరాబాద్ యాసల మస్తు నవ్విస్తాడు. షుగర్ బీపీ పెరిగి 4 వద్దుల కాంచెల్లి దౌకాన్ల చుట్టూ తిరుగుతాండు. అయ్యో అనిపించినోళ్ళు ఇంత సాయం చేస్తాండ్రు. మొన్న పెద్ద హీరో మనుషులు ఫోన్ చేసిండ్రు, ట్రీట్మెంట్ ఖర్చు అంతా ఆయనే పెట్టుకుంటాడని ప్రచారమైంది గాని అంతా ఉత్తముచ్చటని తేలిందటెనక. మన యాక్టర్ ను మనం కాపాడుకోవాలని ఇప్పుడు మంత్రి సారే ముంగట పడ్డాడు. జప్పున్నే వెంకటన్న మంచిగై మళ్ళా మనందరినీ నవ్వియాలని కోరుకుందాం.